హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఈ జూన్ నెలలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక యూనిఫైడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డును అందించబోతూ ఉందన్నమాట. ఫస్ట్ అసలు యూనిఫైడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో రకరకాల పథకాలు అయితే ఉన్నాయి కదా. సో అన్ని పథకాలకు కూడా చాలా మంది అప్లై చేసుకునే ఉంటారు. ఇంతవరకు కూడా ఎవరైతే పథకాలకు అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క మొత్తం డేటా అంతా కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డులో పొందుపరుస్తారనమాట. అంటే ఆ డేటా మొత్తం కూడా అందులో ఉంటుందన్నమాట. వీళ్ళు ఇప్పటి వరకు ఏ పథకాలకు అప్లై చేసుకున్నారు, అలాగే ఏ పథకాలు వీళ్ళకి వచ్చాయి, మొత్తం అంతా కూడా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డులో వాళ్ళు డేటాని అంతా కూడా స్టోర్ చేస్తారనమాట. ఎవరైతే తెలంగాణలో ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీస్ ఇప్పటి వరకు ఏ పథకాలకు అప్లై చేసుకున్నారు, వాళ్ళ యొక్క హెల్త్ డేటా ఏమిటి అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇప్పటి వరకు వచ్చిన లోన్లు కావచ్చు ప్రభుత్వం దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళకి ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఏదన్నా ఇల్లు వచ్చిందా లేదో మొత్తం అంతా కూడా ఆ డేటా అంతా కూడా అందులో ఉంటుందన్నమాట. ఆసరా పింఛన్కు సంబంధించిన డేటా మొత్తం కూడా అందులో ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని పథకాలకు అప్లై చేసుకున్నారో ఆ పథకాల యొక్క డేటా మొత్తం కూడా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డులో ఉంటుందన్నమాట. ఈ కార్డు ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారంటే, ఒక కుటుంబానికి అసలు ఎన్ని పథకాలు శాంక్షన్ అయ్యాయి, వాళ్ళ యొక్క హెల్త్ డేటా ఏమిటి, వాళ్ళలో ఎంతమందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు ఆ కుటుంబంలో ఎంతమందికి పింఛన్ వస్తుందో అది కూడా ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ కార్డుని ప్రభుత్వం తీసుకొని వస్తుందన్నమాట. అంటే కరెక్ట్గా వివరాలు అనేవి తెలియడానికి ప్రభుత్వానికి ఈ కార్డుని వాళ్ళు తీసుకొని వస్తున్నారనమాట. ఒక ఫ్యామిలీ గురించి మొత్తం డేటా అంతా కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఈ కార్డుని వాళ్ళు తీసుకొని రాబోతూ ఉన్నారనమాట. సో అంతేకాదు, ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తాడో, మరణించిన వెంటనే ఈ కార్డులోకి డేటా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు డేటాని మొత్తం అంతా కూడా సెర్చింగ్ చేసేసి ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకున్న వ్యక్తి మరణించారో వాళ్ళ యొక్క ఆసరా పింఛన్ని వెంటనే కట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే, అన్ని పథకాలు కూడా ఒకే కార్డులో లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంకు వాళ్ళకి మీరు సపోజ్ ఇలా మా వ్యక్తి చనిపోయాడని చెప్పేసి చెప్పినట్లయితే అక్కడి నుంచి డేటా అనేది ఈ కార్డులోకి అయితే వస్తుందన్నమాట. అప్పుడు ఈ కార్డు మనకి గవర్నమెంట్ కింద ఉంటుంది కదా, గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పేసి ఆ వ్యక్తికి వస్తున్న ఆసరా పింఛన్ని వెంటనే కట్ చేస్తారనమాట. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన డేటానే కాదండి, మీ పిల్లల చదువుకు సంబంధించి మొత్తం డేటా అంతా కూడా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డులో ఉంటుందన్నమాట. అంతేకాదు, మీరు ఏదైనా పాస్పోర్ట్ కానివ్వండి, వీసా కానివ్వండి అప్లై చేసుకున్నట్లయితే ఆ డేటా కూడా ఇందులో ఉంటుందన్నమాట. అలాగే మీ కుటుంబంలో ఇంకా ఎవరన్నా సరే పింఛన్ తీసుకుంటూ ఉన్నట్లయితే అది గవర్నమెంట్ పింఛన్ కానివ్వండి, లేకపోతే ఆసరా పింఛన్ కానివ్వండి, వాళ్ళ యొక్క డేటా కూడా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డులో ఉంటుందన్నమాట. అంతేకాదు, మీ పిల్లల చదువుకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో ఒకటే కాదండి, మీ కుటుంబానికి సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా ఈ కార్డులో అయితే వాళ్ళు స్టోర్ చేస్తారనమాట. ఈ డేటాని బట్టే మీకు ఏ పథకాలు రావాలో, ఏ పథకం రాకూడదో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట ప్రభుత్వం అనేది. సో ఎవరైతే తెలంగాణలో కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలన్నిటికీ కూడా మనకి జూన్ నెలలోనే, అంటే ఈ నెలలోనే ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్డు ప్రభుత్వము అందించబోతూ ఉందన్నమాట. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడమే కాదు, తప్పకుండా ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు కూడా తప్పకుండా షేర్ చేయండి వీడియోని.